తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. పర్యావరణ అనుమతులకు కోర్టు లైన్ క్లియర్ చేసింది. పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు. 2021 నాటి కేంద్ర పర్యావరణ శాఖ ఆఫీస్ మెమరాండంను రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికే ఓఎం ద్వారా మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తేల్చెప్పింది. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలకు పూర్తి చట్టబద్దమైన రక్షణ ఉంటుందని, ఇకపై ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులకు అనుమతి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యవసర మినహాయింపులకు చట్టబద్ద నోటిఫికేషన్ తప్పనిసరి అని వ్యాఖ్యానించింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాల్ని భర్తీ చేయడం కుదరదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇప్పటికే జరుగుతున్న కీలక ప్రాజెక్టుల పనులకు ఎలాంటి అడ్డంకి లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. పర్యావరణ అనుమతులకు కోర్టు లైన్ క్లియర్ చేసింది. పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు. 2021 నాటి కేంద్ర పర్యావరణ శాఖ ఆఫీస్ మెమరాండంను రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికే ఓఎం ద్వారా మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తేల్చెప్పింది. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలకు పూర్తి చట్టబద్దమైన రక్షణ ఉంటుందని, ఇకపై ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులకు అనుమతి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యవసర మినహాయింపులకు చట్టబద్ద నోటిఫికేషన్ తప్పనిసరి అని వ్యాఖ్యానించింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాల్ని భర్తీ చేయడం కుదరదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇప్పటికే జరుగుతున్న కీలక ప్రాజెక్టుల పనులకు ఎలాంటి అడ్డంకి లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.